అసలు హదీకా అంటే ఏంది, అది ఎట్లుంటది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. హదీకా అంటే పచ్చని చెట్లతో రంగురంగుల అందాలతో అలా సరదాగా కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ 10 మందితో మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేసేదాన్ని హదీకా అంటారు. ఈ విధంగా పచ్చని చెట్లతో చూడడానికి అందంగా ఒక్కసారి లోపలికి వెళ్తే కాసేపు కూర్చోవాలనిపిస్తది. ఎందుకంటే అంత బాగుంటది. ఈ హదీకాలో చెప్పాలంటే ఒక పార్క్ లాగా ఉంటది. బాగా డబ్బులుంటే గానీ ఇటువంటి లైఫ్ ని ఎంజాయ్ అయితే చేయలేం. ఎందుకంటే డబ్బుంటే గానీ పెద్ద పెద్ద ఇల్లులు దొరకవు. ఇప్పుడు మా కువైటీ ఇంట్లో ఉండే హదీకా చూద్దాం. ఇది నేను పనిచేసే కువైటీ ఇంట్లో ఉండే హదీకా. హదీకా అంటే ఇల్లు కట్టేసిన తర్వాత ఇంటికి బయట పక్క గాని ఇంటి లోపల గాని కొద్దిగా ఖాళీ ప్లేస్ ఉంటే దాన్ని విశ్రాంతి తీసుకోవడానికి, పచ్చని చెట్లతో అలంకారం చేసుకోవడానికి ఒక చిన్న మినీ పార్క్ లాగా తయారు చేసుకునే దాన్ని హదీకా అంటారు. ఇప్పుడు ఇక్కడ కనిపించేది మా కువైటీ వాళ్ళు ఇక్కడ కూర్చుంటారు. ఈ పచ్చని చెట్లన్నీ బయట నుంచి కొనుక్కొచ్చుకునేటి అన్ని రెడీమేడ్. కింద నేలపైన ఉండేది గడ్డి కాదు, ప్లాస్టిక్. సేమ్ టు సేమ్ గడ్డి లాగానే ఉంటది. ఇక్కడ చలికాలం వస్తే రిలేటివ్స్, బంధువులు అందరూ వచ్చి ఇక్కడైతే కూర్చుంటారు. ఇక్కడే బొగ్గులు మంటేసి అందరూ కూర్చొని మాట్లాడుకుంటా ఉంటారు. ఇంక ఈ పైనుండే చెట్లు మాత్రానికి అప్పుడప్పుడు కట్ చేసుకుంటా వాటర్ పట్టుకుంటా ఉంటారు. ఇంకా పోతే బయట నుంచి కాకుండా లోపల నుంచి ఇంకొక దోవ అయితే పెట్టుకుంటారు. ఇంకా పోతే సేమ్ టు సేమ్ దివానియా లాగా, అంటే దివానియా అని కాదు, చెప్పాలంటే ఒక రిసార్ట్స్ బుక్ చేసుకుంటారు కదా, ఆ మాదిరి ఈ విధంగా అద్దాలతో అయితే బిగించుకుంటారు. ఇది అందరూ బిగించుకుంటారు అని కాదు, మా ఇంట్లో ఉండదు ఇది. ఇటుపక్క అయితే కొన్ని చెట్లు అయితే పెట్టుకున్నారు అందంగా. అదే విధంగా అటుపక్క కొన్ని చెట్లు పెట్టుకున్నారు. ఈ అద్దాలతో కట్టిన ఇంటి చుట్టూరు ఇంకా కొన్ని చెట్లు ఉన్నాయి. ఈ చెట్లు మాత్రానికి కువైట్ లో ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. ఈ ప్లేస్ లో ఈ చెట్లు లేవు అని ఉండవు, అన్ని చోట్ల అయితే ఉంటాయి. ఇంకా ఈ అద్దాలతో బిగించిన రూమ్ లోపలికైతే వెళ్దాం. ఫస్ట్ చెప్పులు అయితే బయట వదిలిపెట్టిపోవాలి. మనం ఎంత గలీజ్ దొక్కినా బయట ఉంటది కాబట్టి. ఇది చూడడానికైతే పెద్ద లగ్జరీ హౌస్ లాగా ఉండదు, కానీ ఇది ఇల్లు అయితే కాదు, జస్ట్ కూర్చోవడానికి అంతే. ఇక్కడ పెద్ద పెద్ద సోఫా సీట్లు వేసి ఇంట్లో వాళ్ళు కూర్చోడానికి, బయట నుంచి ఎవరైనా వస్తే వాళ్ళు కూర్చోడానికి అయితే సిద్ధంగా పెట్టుంటారు. దీన్ని చూస్తే చాలా మందికి యాక్చువల్లీ ఇది దివానియా అనుకుంటారు. దానికి దీనికి పెద్దగా తేడా ఏమి ఉండదు, కొంచెం తేడా ఉంటది అంతే. అసలు దివానియా అంటే ఏంటంటే ఎప్పుడు చూసినా బయట నుంచి ఎవరో ఒకరు వస్తా ఉంటారు. వాళ్ళకి ఒక మనిషి ఉంటాడు చాయ్ గావు పెట్టేవాళ్ళు. వాళ్ళు కోయేటి వాళ్ళు వచ్చి ఇక్కడ కనపడుతున్నాయి కదా పెద్ద పెద్ద సోఫా సీట్లు, కుర్చీలు, వాటిల్లో కూర్చుంటారు, వాళ్ళకి ఇస్తా ఉంటారు. అది దివానియా పెట్టుకునే వాళ్ళు. దివానియా కాకుండా బాగా డబ్బులు ఉండేవాళ్ళు ఇట్లాంటి రూమ్ లాగా అయితే కట్టుకొని ఎంజాయ్ చేస్తా ఉంటారు. ఈ విధంగా మనం కూడా ఎంజాయ్ చేయాలి అంటే బాగా డబ్బులన్నా ఉండాలి, మన తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులన్నా ఉండాలి. లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేయాలంటే అందరికి సాధ్యం కాదు. నాకైతే కనీసం కూర్చోడానికి చూడడానికన్నా ఈ విధంగా లభించింది. ఈ కువైటీ వాళ్ళు ఈ విధంగా సోఫా సీట్లు అయితే కూర్చొని ఎదురుగా ఉండే టీవీలో ఏదో ఒక ప్రోగ్రామ్ గానీ, డాన్సులు గానీ, సీరియల్ గానీ అయితే చూస్తా ఉంటారు. ఇంకా ఈ హదీకాలో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. చూడండి, ఇది వచ్చి టీవీ, దాని కింద వచ్చి కబోర్డ్ లో వస్తువులు పెట్టుకోవడానికి. ఇంకపోతే అద్దాల చుట్టూరు తెల్లటి గుడ్డలాగా కర్టెన్ అయితే పెట్టుంటారు బయట నుంచి వచ్చే ఎండ తట్టుకోవడానికి. ఇంకపోతే నైట్ టైం వెలిగించుకోవడానికి క్యాండిల్స్, అలాగే గుమగుమలాడడానికి, గమగమలాడడానికి వాసన, అత్తర సీసాలు, సెంటు డబ్బాలు, బకూర్ బిల్లలు, ఇట్లాంటి సామాన్లన్నీ పెట్టుకుంటారు. అన్ని కాస్ట్లీటీలే, వాసన గమగమలాడాలి కాబట్టి పెడతారు. ఇంకపోతే ఇది వచ్చి చాయ్ గవ పెట్టుకునేది, దీన్ని మత్తార్ అంటారు. ఈడేమి చాయ్గా పెట్టరు, కానీ డిజైన్ లుక్ కోసం అయితే ఇక్కడ పెట్టుకున్నారు. ఇంకపోతే ఇది వచ్చి వాచ్ అనమాట, గడియారం. ఇంకా టాప్ లో వచ్చి చిన్న చిన్న లైట్లు, ఏదైనా రిపేర్ వస్తే అప్పుడప్పుడు తీసి మార్చుకోవచ్చు. ఒక్కొక్క లైట్ రంగులుగా ఉంటాయి లైట్లు అయితే. ఇంకపోతే ఇటుపక్క కొన్ని చెట్లు అయితే పెట్టినారు సందులో డెకరేషన్ కోసం, చూడడానికి బాగుండాలని చెప్పి. ఇంకా అదే విధంగా కొన్ని లైట్లు అయితే డిజైన్ గా పెట్టినారు, పైన తగిలిచ్చున్నారు కదా అటాటి. ఇంక ఇది వచ్చి నిచ్చెన. ఈ రూమ్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నిచ్చెన తెచ్చుకొని లైట్లు బిగియడం, క్లీన్ చేయడం అయితే చేస్తా ఉంటాను. నేను చేస్తా ఉంటా, ఎవరైనా బయట నుంచి కూడా వచ్చి చేస్తా ఉంటారు అప్పుడప్పుడు. ఇంకా ఇవన్నీ వచ్చి సోఫా సీట్లు, పెద్ద సోఫా సీట్లు, సాదా సీదా సోఫా సీట్లు కాదు, కొంచెం లగ్జరీ సోఫా సీట్లే. ఎందుకంటే బయట నుంచి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర కాస్ట్లీగా కనపడాలని చెప్పి, అంతే కదా, డిగ్నిటీ కోసం పెట్టుకుంటారు. ఇంక ఇది వచ్చి ఏసీ. కువైట్ లో మామూలుగా ఎక్కువ ఎండలు ఉంటాయి కాబట్టి ఎక్కడ బట్టినా ఏసీలు అయితే ఉంటాయి. ఈ సోఫా సీట్లన్నీ ఫుల్ అయ్యేది ఎప్పుడు అంటే ఇంటికి ఎక్కువ జనాలు వచ్చినప్పుడు, మిగిలినప్పుడంతా ఖాళీగానే ఉంటాయి. ఈ సోఫా సీట్లని అప్పుడప్పుడు బయట నుంచి వచ్చే గాలికి దుమ్ము అయితే ఎక్కువ వచ్చా ఉంటది. అప్పుడప్పుడు ఇంట్లో ఉండే మనం క్లీన్ చేసుకుంటా నీట్ గా పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ కువైట్ లో చెప్పాల్సిన పనే లేదు, అన్ని మూసేసున్నా కూడా ఖచ్చితంగా వారానికో 10 రోజులకో దుమ్ము అయితే వస్తానే ఉంటది కువైట్ లో. అప్పుడు ఇంట్లో పని చేసే వాళ్ళు కొంచెం శుభ్రంగా చేసి పెట్టుకొని, ఇది నేనొక్కడనే కాదులే, ఇళ్లలో పని చేసే వాళ్ళు చాలా మంది డ్రైవర్లు అయితే ఈ పనులు చేస్తా ఉంటారు. ఇటువంటి పనులు లేని వాళ్ళు కొంతమంది చేయరు అంతే. మొత్తానికి డబ్బులుంటే ఇట్లాంటి దాన్ని ఒకటి కట్టుకొని ఎంజాయ్ చేయొచ్చు. సో దానికోసం అయితే డబ్బునైతే సంపాదించండి. వీడియో చూసిన తర్వాత మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అట్నే లైక్ కొట్టి మీ దగ్గర ఉండే సబ్స్క్రైబ్ గంటని టంగ్ టంగ్ అని కొట్టుమా.